హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ వ్లాగ్స్ ఛానల్. హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వచ్చాను. అది ఎలా ఉందో చూసేద్దాం. గెట్ స్టార్టెడ్. ఇది నేను తీసుకున్న టికెట్, ఈచ్ వన్ 50 రూపీస్. అలాగే మొబైల్కి 50 రూపీస్. ఫౌంటైన్ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో ఎంట్రన్స్లో. అలాగే చుట్టూ ఉన్న లైటింగ్ చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. నాకైతే ఈ లైట్స్ చాలా బాగా నచ్చాయి. ఎంత సూపర్గా కలర్ఫుల్గా ఉందో కదా. లోపల రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి క్లాక్స్, కప్స్, బాటిల్స్ అమ్మే షాప్ అయితే ఉంది. అలాగే ఇంకా ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం. ఫస్ట్ గ్యాలరీ మనం బ్రాంజ్ గ్యాలరీ అయితే ఉంది. అది ఎలా ఉందో చూసేద్దాం. దేవుడి విగ్రహాలు ఎంత చక్కగా పెట్టారో చూడండి. కృష్ణుళ్ళు, అన్ని రకాల కృష్ణులు ఇక్కడ పెట్టారు. అలాగే ఇక్కడ దేవీమాతలు, విష్ణుమూర్తి చాలా చక్కగా డిస్ప్లే చేశారు. విష్ణుదేవుడు అవతారాలు ఎత్తిని అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. అలా ఇక్కడ కూడా చాలా దేవుడి బొమ్మలు అయితే డిస్ప్లే చేశారు. ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. దేనికి దానికి చక్కగా పేర్లు అయితే డిస్ప్లే చేశారు. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి, ఎంత సూపర్గా డిస్ప్లే చేశారో. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు అయితే పెట్టారు. దుర్గమ్మ కూడా ఉన్నారు చూడండి. అలా ఇక్కడ కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. శివుడు ఎంత చక్కగా డిస్ప్లే చేశారో కదా. ఇక్కడ చూడండి ఎలిఫెంట్, గోల్డ్ స్మిత్, బులక్కాట్ భలే ఉన్నాయి కదా విగ్రహాలు చూడడానికి. లక్ష్మణుడు, బ్రహ్మదేవుడు, అలాగే గుర్రాల మీద ఉన్న ఎన్నో విగ్రహాలు అయితే పెట్టారు చూడండి. ఈ విగ్రహాలు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. అలాగే ఇక్కడ అటు ఇటు సెయింట్లు పెట్టి మధ్యలో లేడీస్ని పెట్టారు. ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. బుద్ధుడు, మహావీర్ విగ్రహాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఎంత చక్కగా డిస్ప్లే చేశారో. ఇక్కడ చూడండి విగ్రహం ఎంత చక్కగా ఉందో. అలాగే నటరాజ్ దేవుడు కూడా ఉన్నాడు చూడండి. సూపర్గా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ పెద్దది ఉందో చూడండి, సూపర్గా డిస్ప్లే చేశారు కదా. నాకైతే ఈ మ్యూజియంలో ప్రతిదీ నచ్చింది. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళి చక్కగా చూపిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి ఎంత చక్కగా పెట్టారో గరుడ దేవుడిని. ఇక్కడ నుంచి చుట్టూ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. సూపర్గా ఉంది కదా వ్యూ అయితే. అప్పట్లో ఫర్నిచర్ ఎలా ఉండేదో ఒకసారి చూడండి. చాలా సూపర్గా డిస్ప్లే చేశారు కదా. టేబుల్స్, చైర్స్ ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ కూడా చైర్స్ ఉన్నాయి చూడండి. అలాగే పెద్ద అద్దం ఉంది. అలాగే బీరువాలు ఉన్నాయి చూడండి. సోఫా సెట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇసుని కర్రలు ఉన్నాయి చూడండి. అలాగే బాక్సులు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, అన్నీ చూసేద్దాం. చిన్న గోపురంలో ఎంత చక్కగా పెట్టారో చూడండి. దేవుడి ఫోటోలు కూడా పెట్టారు ఒక పక్కన. ఇక్కడి నుంచి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. ఎంత సూపర్గా డిస్ప్లే చేశారో. ప్రతిదానికి మనకి నేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే రాముడు, సీత, లక్ష్మణుని పెట్టారు చూడండి. ఇక్కడ కూడా విష్ణుమూర్తిని పెట్టారు చూడండి. ఇక్కడ కూడా చాలా ఫొటోస్ ఉన్నాయి చూడండి. సూపర్గా డిస్ప్లే చేశారు కదా. దేవుడి మందిరం ఎంత సూపర్గా పెట్టారు చూడండి. అలాగే ఇక్కడ గెద్ద కూడా ఉంది. ఒక పక్కన నటరాజుడు కూడా ఉన్నాడు. అలాగే ఇక్కడ ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ గణేషుని అయితే పెట్టారు. అటు ఇటు చూడండి ఎంత చక్కగా డిస్ప్లే చేశారు. అలాగే ఇక్కడ చూడండి చక్కగా సామాన్లు పెట్టారు. ఇక్కడ నుంచి చూడండి చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. భలే వెరైటీగా కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ నాగదేవత అయితే ఉన్నారు. నెక్స్ట్ గ్యాలరీకి వెళ్ళిపోదాం. ఏమేమి ఉన్నాయో కూడా ఇందులో చూసేద్దాం. పాలర అయితే ఎంత చక్కగా చేశారో చూడండి. నంది, అలాగే వినాయకుడు విగ్రహం, నాగేశ్వరుడు, బుద్ధుడు, అలాగే పద్మయాత్రం అంట ఎంత చక్కగా డిస్ప్లే చేశారు చూడండి. మహావీర్ విగ్రహం పెట్టారు. చాలా బొమ్మలు అయితే ఉన్నాయి.
సూపర్ ఉన్నాయి చూడండి, ఒకసారి అన్నీ చూసేయండి. ఇక్కడ కూడా చాలా బొమ్మలు ఉన్నాయి చూడండి. అలాగే బుద్ధుని ఎంత చక్కగా డిస్ప్లే చేశారో చూడండి. అలా ఇక్కడ కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సూపర్ ఉన్నాయి కదా. ఒకసారి చుట్టూ చూడండి ఎన్ని విగ్రహాలు పెట్టారు. దేవుడు బొమ్మలు కూడా చక్కగా పెట్టారు. గరుడ దేవుడు, లక్ష్మీదేవి ఎంత చక్కగా పెట్టారో చూడండి. విష్ణువు ఎంత సూపర్గా డిస్ప్లే చేశారో కదా. ఎన్ని చూడొచ్చు ఈ మ్యూజియంకి వస్తే. నాకు చాలా రీజనబుల్ అనిపించింది కాస్ట్ కూడా. 50 రూపీస్కి ఇన్ని మ్యూజియంస్ చూడొచ్చు. అలాగే ఇక్కడ విష్ణుదేవుని పెట్టారు. నెక్స్ట్ గ్యాలరీ అయితే చూసేద్దాం. నెక్స్ట్ టెక్స్టైల్ గ్యాలరీకి అయితే వచ్చాను. ఇక్కడ ఎంత చక్కగా శారీస్ డిస్ప్లే చేశారో చూడండి. చాలా రకాలైతే పెట్టారు. అలా ఇక్కడ చూడండి శారీస్ తయారు చేస్తారు కదా, దానికి సంబంధించినవి కూడా ఇక్కడ పెట్టారు. శారీ అని చెప్పి ఇక్కడ డిస్ప్లే చేశారు చూడండి. అలా ఇక్కడ శారీస్ ఎన్ని రకాలైతే ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత సూపర్గా కనిపిస్తున్నాయో. అలా ఇక్కడ నుంచి చూడండి ఎన్ని శారీస్ అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చూడండి. సింపుల్గా సూపర్గా ఉంది ఈ గ్యాలరీ అయితే. ఇక్కడ కూడా సామాన్లు పెట్టారు చూడండి. చాలా సామాన్లు అయితే డిస్ప్లే చేశారు విత్ నేమ్స్. అలా ఇక్కడ డ్రెస్సెస్ పెట్టారు చూడండి. అలా ఇక్కడ కూడా చాలా శారీస్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా బెనారస్ శారీస్. అలా ఇక్కడ చూడండి ఎంత సూపర్గా ప్రింటెడ్ శారీస్ పెట్టారు. సూపర్ కదా. అలాగే నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం సంబంధించిన ఫుడ్ కోర్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. అలాగే నెక్స్ట్ గ్యాలరీ అయితే ఎలా ఉందో చూసేద్దాం. నెక్స్ట్ ఐవరీ గ్యాలరీ ఎలా ఉందో చూసేద్దాం. ఏనుగు దంతాలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత పెద్ద పెద్దవి పెట్టారో చూడండి. అలా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి చుట్టూ. అలాగే చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి చూడండి. ఏనుగు బొమ్మలు, గుర్రపు బొమ్మలు, అలాగే మనుషుల బొమ్మలు భలే ఉన్నాయి చూడండి. చిన్ని చిన్ని బొమ్మలు. అలాగే ఇంకా ఎన్ని ఉన్నాయో చూసేద్దాం. అలా ఇక్కడ షిప్పులు, బాక్సులు. అలా ఇక్కడ చూడండి మొఘల్స్ వాడిన ఆర్మీ ఎంత సూపర్గా డిస్ప్లే చేశారో. బాక్సులు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ గొర్రబళ్ళు ఉన్నాయి, తాజ్మహల్ ఉంది, బాక్స్ ఉంది. ఇవన్నీ కూడా బాక్సు ఇన్లైన్ లెటర్స్ సంబంధించిన లెటర్ బాక్సులు ఎంత సూపర్గా డిస్ప్లే చేశారో చూడండి. పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. అలాగే ఇక్కడ రింగ్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ కూడా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. గుర్రపు బండి, షిప్పు. అలాగే ఇది చూడండి కత్తి, ఇసునకర్ర ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. అత్తరు చెల్లుతారు కదా ఆ డబ్బాలు కూడా ఉన్నాయి. ఇవి చూడండి ఎంత సూపర్గా కనిపిస్తున్నాయో. చైనీకి సంబంధించిన బొమ్మలు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పెట్టారో. భలే ఉన్నాయి కదా వాళ్ళ సామాన్లు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి జపాన్ సంబంధించిన సామాన్లు. భలే ఉన్నాయి కదా. చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలు. సూపర్గా పెట్టారు. ఇంకేమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం. వార్డులు ఎంత చక్కగా పెట్టారు చూడండి. బొమ్మలు, ఎద్దులు, అలాగే జీసస్ క్రైస్ట్ స్టాట్యూస్ అయితే చాలా ఉన్నాయి. అన్నీ చూసేయండి ఎంత చక్కగా డిస్ప్లే చేశారో కదా. చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. నాకైతే సూపర్గా నచ్చాయి. అలా ఇక్కడ కూడా జీసస్ క్రైస్ట్ ఉన్నారు చూడండి. అలా ఇక్కడ కూడా చాలా బొమ్మలు అయితే పెట్టారు చక్కగా. మంచి మంచి విగ్రహాలు కూడా పెట్టారు. అలా ఇక్కడ చైర్స్ అలాగే టేబుల్ ఉంది చూడండి. సూపర్గా ఉంది కదా. అలాగే ఇక్కడ చెస్ గేమ్స్ పెట్టారు చూడండి ఎంత చక్కగా డిస్ప్లే చేశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.